దేవుడా 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 हे भगवान मैं पनकी मालना यदवा हे भगवान मैं चयन तप्पु लेद हे भगवान ఏంటి నేను చేయని తప్పులేదు భగవాన్ రిపేర్ చేయ భగవాన్ అంటున్నారు అనుకున్నారా అండి? అందరూ బ్యాంకాక్ ఎందుకు వెళ్తారండి? జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. నేను నా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి వెళ్ళానండి. అర్థం కాలేదా? ఎవడన్నా అమ్మాయి మత్తులో పడి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. నేను మందు మత్తులో పడి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఇంకా అర్థం కాలేదా? బ్యాంకాక్ వెళ్ళి ఒక దాన్ని పెళ్లి చేసుకుని వచ్చారండి. అది అలాంటి అమ్మాయి కాదు, పోల్ డాన్సరు, అదే క్లబ్ డాన్సర్ అండి. దాన్ని చేసుకున్నప్పటి నుంచి నా జీవితం ఎలా అయిపోయిందో మీరే చూడండి. వస్తే ఏం చేస్తున్నావే? డాన్స్ చేస్తున్నా. నువ్వు డాన్స్ చేస్తున్నట్లేదు, నా గుండెలో గోపాలు గుచ్చుతున్నట్టుంది. బ్యాంకాక్ లో ఇదే పోల్ పట్టి ఇద్దరం కలిసి డాన్స్ చేస్తాను, గుర్తుందా? మీరు నన్ను లవ్ చేశారు, లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు లేని కోపం ఇప్పుడు ఎందుకు వస్తుంది నీకు? ఏంటే నీతో కలిసిన 3 గంటల్లో ఇవన్నీ చేశానా? పెళ్ళైన తర్వాత ఎవరైనా 3 రాత్రులు గడుపుతారు, కానీ పెళ్లికి ముందే 3 గంటలు నా మూతికి చెమటలు పట్టించారు. మూతికి చెమటలు కాదే, ముచ్చెమటలే. మా నాన్న ఊరు నుంచి వస్తున్నాడు, చాలా పద్ధతికి వెళ్ళ నాన్నే. ఆయనకి ఇలాంటి డాన్సులు అవి నచ్చవు. ఆ 2 రోజులు నేను చెప్పినట్టు వింటే నువ్వేం చెప్తావు నేను వింటానే. నాకు టిప్ ఎవరిస్తారు మరి? టిప్ అంటే నా పాట ముందు డాన్స్ ఎవడో వచ్చి టిప్పిస్తాడు. అక్కడ టిప్ ఎవరిస్తారు మరి? నీకు దండం పెడతాను, నాన్న వస్తున్నాడే. ఈ 2 రోజులు నీకు దండం పెడతాను. నాకు టిప్ ఇస్తేనే ఇస్తా. ఇంత 10,000 ఎలా లోపలికి వెళ్ళు. పద్ధతి అసలు పద్ధతి అంటే మనం అంటే పద్ధతి. కొడుకుని పెంచడం కాదండి, అది ప్రయోజనం అయినప్పుడే పద్ధతి అండి. నా కొడుకు పారణ అమ్మాయిని చేసుకున్నాడు. ఏ అమ్మాయి తేటి మనకు పద్ధతిగా ఉండే ఎప్పుడే. ఏరా నాన్న, తెగులొచ్చిన కోళ్ళు అలా ఉన్నావేట్రా బాబా? నాన్న ఎలా ఉంటారా నాన్న? తెగిందంటున్నావు. మొన్న కటింగ్ వెళ్తే ఇక్కడ తెగిందని చెప్తున్నాను నాన్న. అంత దూరం నుంచి తండ్రి వచ్చాడు, కనీసం కాఫీ నీళ్ళే ఇద్దామని లేదా? కాఫీ నీళ్ళు ఇక్కడ ఎందుకు నన్ను అలా బయటకు వెళ్ళి తాగుతాం పదా. ఏం మాట్లాడుతున్నావురా? పెళ్లి చేసుకున్నావు, ఆ పిల్లతో కలిసి కాఫీ నీళ్ళు కూడా ఇప్పించవా? నువ్వు పిలిచేదేంటే నేనే పిలుస్తాను. అమ్మ కోళ్ళు కొంచెం కాఫీ నీళ్ళు పట్టుకొని రా అమ్మా. అది అలా పిలిస్తే రాదు నాన్న. మరి ఎలా పిలుస్తావు? చూడు ఏట్రా ఇది? రాత్రి అయితే నాకు ఓకే అంటుంది, పగలైనా నాకు ఓకే అంటుంది, డబులైనా పర్లేదు అంటుంది, సింగిల్ అయినా పర్లేదు అంటుంది. ఏంటిదే? అంటే 3కి సేవలు చేసుకోవడానికి పగలైనా ఓకే, రాత్రి అయితే డబుల్ ఓకే అని అంటుంది నాన్న. అదే పద్ధతి కాదు, పిల్ల కోసమే చూసా చేస్తా. ఆ ఆదిగాడికి ఈరోజు ఫోన్ చేస్తా, అసలు పద్ధతి అంటే ఏంటో చూపిస్తా. ఏరా అదే, నీ ఊర్లోనే నువ్వే పద్ధతి గల కోడల్ని చేసుకున్నాను తెగ బిల్డప్లు ఇచ్చావు కదరా. నా కోడలు ఎంత పద్ధతి నీకు చూపిస్తాను ఈరోజు. రారా రా, చూడు అది వస్తున్నాడు. అమ్మా కొంచెం స్ట్రాంగ్ ఏదైనా తీసుకురా. ఏటమ్మా ఇది? స్ట్రాంగ్ తీసుకోమన్నారు కదా. ఏంటి అది స్ట్రాంగ్ అంటుంది? మీరే స్ట్రాంగ్ తీసుకోమన్నారు, మీకు వద్దా? ఏదైనా ముగ్గేసే కోడలు తీసుకొస్తావు అనుకుంటే అలా పెగ్గేసే కోడలు తీసుకొచ్చావేట్రా దరిద్రుడా. వాడు వచ్చేస్తున్నాడు, ఏం చెప్పాలో తెలియట్లేదురా నాకు. అంటే అలా పెగ్గేసే దాని అలా ముగ్గులోకి దించాను నాన్న. ఏం చేస్తున్నాడు తెలియదు, వాడు వచ్చేస్తే ఏం చెప్పాలి? వీళ్ళేమో సరైనోడు పాట వేశారు, ఏడ చూస్తే ఒక్కడ సరైనోడు లేడు. ఈ పోలు ఎందుకు పెట్టారో తెలుసా? మా స్కిట్ కంటే ఫటాఫట్ ఫండ్ ఉంటే బాగుండద్దని సింబాలిక్ గా చెప్పడానికి. ఏంటి ఇదేనా రావడం? లేదురా, నిన్ననే వచ్చి పెరట్లో పాదులు తవ్వుతున్నా. సరే ఇక్కడ కూర్చుంటావా? ఎందుకు వాళ్ళ మధ్యలో కూర్చుంటా, ఫోన్ చేసి మాట్లాడుకున్నాం. ఎందుకు వచ్చాను? ఇక్కడ కూర్చోడానికి కదా వచ్చింది. సరేలే, అంత దూరం నుంచి వచ్చా కదా, ఏమైనా చెప్పమంటే వేటి? ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పు. కాఫీ టీయో చెప్పపోరా.
ఇప్పుడు పల్లెటూరికి పట్నంకి తేడా ఏంటో చెప్పు. పల్లెటూరులో మనం బస్సు ఎక్కుతాం, పట్నంలో మన మీద బస్సులు ఎక్కుతాయి. హలో అంకుల్, హౌ డు యు డు? ఎవడీడు? ఈడు నా కొడుకు. నేను అప్పుడే అనుకున్నాను ఇలాంటి జేబ్రాకి ఇలాంటి కోపరాన పుడతాడని. చూడు, దగ్గర నుంచి చూస్తుంటే నీకేమనిపిస్తుంది? తొందరలో వాడిని తీసేసి నేను టీమ్ లీడర్ చేస్తామనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు రాసిందేగా. నాన్న, నువ్వు ఇలా కూడా రాస్తున్నావా? నువ్వు రాసే కాడే ఉన్నావా? వాడు ఆల్రెడీ ఆయిల్ పూసేసాడు, ఇక పంపించడమే. ఓ, ఈయనకి ఇలాంటి రికార్డు కూడా ఉందా? దిస్ ఈజ్ నాట్ ట్రాక్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్ చాలా ఉన్నాయి. నాకు ఎప్పుడు డౌట్ రాలేదే. చంద్ర, ప్రకాష్, శంకర్ అన్ని చాలా మంది నాకు చెప్తారు. వన్స్ మా వాడు ఎంటర్ అయితే డౌట్లు ఉండే ఓన్లీ అవుట్లే. అయినా పద్ధతి బొక్క ఏదో చూపిస్తాను నాకు, ముందు దాని బిల్లు బయటికి. కాళ్ళు పట్టుకుని పందాలుగా అది ఇది అంటావేంటి? ఏమన్నా నీలాంటి దాడి కాళ్ళు అంటే ఖచ్చితంగా పని మనిషి క్వాలిటీసే ఉంటాయి దానికి. పిలు మా కోడలు ఒకసారి రా. నువ్వు అలా పిలిస్తే రాదని తెలుసు కదా. ఎలా పిల్లాది? ఏంటి నీ స్కూల్లో గంటలు కొట్టే జాబా? కాదు, నా కోడలు ఎంత పద్ధతి అంటే ఇలా కొడితేనే వస్తది. వాడు కొడితేనే వస్తుందా, మేము కొట్టినా వస్తుందా? అది పద్ధతి అంటే. చూసావా? ఏందిరా ఇది పూలకు పూజలు చేస్తుంది? మన ఊర్లో అయితే దేవుళ్ళు పూజ చేస్తాం, అదే బ్యాంకాక్ వాళ్ళ ఊర్లో అయితే పోళ్ళు పూజ చేస్తారు. నాకెందుకు కొంచెం డౌట్ కొందరు, దీన్ని నేను టెస్ట్ చేయాలి. ఏంటి నా పిల్లని టెస్ట్ చేస్తానంటే? నేను టేస్ట్ చేస్తాను లేదా టెస్ట్ చేస్తానన్నాను. ఆయన నా పిల్ల నువ్వు టేస్ట్ చేయడానికి. నువ్వు కరెక్ట్ గా టెస్ట్ చేస్తుంటే అసలు అది పోలు ఎక్కేదే కాదు. ఇంతకి నా పిల్లని చూస్తే నీకేమనిపిస్తుంది? అదే జంతువులు జూలునే కాదు మీ ఇంట్లో కూడా ఉంటాయి అనిపిస్తుంది. ఇది పిల్లం లేక నీ పిల్లం అన్న. పిల్లం పక్కన లేక అన్నారా? ఎందుకు పక్కన లేదు? అదే మన మా నాన్నగారు చనిపోయారండి. మరి గోదానం, భూదానం, సువర్ణదానం 3 చేయమన్నారు. గోదానం భూదానం మనం చేయలేము, మన పిల్లం పేరు సువర్ణ, దాన్ని దానం చేసి పడేసి. ఇది అమ్మాయిట్రా, మీది బ్యాంకాక్ కదా. ఇప్పుడు మీరు అక్కడ పొద్దునే లేచి ఏం చేస్తారు? మా ఇంటికి వెళ్తాం. వాళ్ళ ఇంటికి వెళ్తాం అంటేంటి? అదేనండి, వాళ్ళు నైట్ షిఫ్ట్ డ్యూటీలు చేస్తారు, పొద్దున్న లేచి ఇంటికి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా ఇంట్లోనే ఉంటుందా, పొద్దున్నే లేచి ఇంటికి వస్తుందా? ఇంట్లోనే ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది. ఓహో, ఏమ్మా నాకేదన్నా కొంచెం స్ట్రాంగ్, కొంచెం తలనొప్పిగా ఉంది, ఏదన్నా స్ట్రాంగ్ ఇవ్వు. అమ్మాయి బేబీ ఎక్కడ నా మనోరాలు? ఇది వచ్చిందేంటి? ఆది రట్టాలు మరి పంపు సెట్ ఆ రోజు నుంచి కనపడలేదు నువ్వు. బ్యాంకాక్ లో నా అవసరాలు ఉండి అక్కడికి వెళ్ళా. కాదు కాదు, ఏంట్రో ఏంటి రిలేషన్ ఉన్నట్టుగా అలా మాట్లాడేస్తున్నావు? అది ఎవరో తెలుసా? ఎవరు? చిన్న రత్తాలు. అంటే నువ్వు అన్నమాట. అంత సీన్ లేదు. ఇప్పుడే నేను ఊరికి వెళ్ళిపోయి మన నిజాయితీపర్ ఊర్లో నువ్వు ఎంత ఎదవని నేను చెప్పేస్తా. అంటే మేం చెప్పమా? అది నీ కోడలు కాదా? ఎందుకు అంత సీన్ ఎందుకు? మన అందరం ఉమ్మడి కుటుంబం కలిసి ఉన్నాం. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. I love you.